హలో ఆల్, వెల్కమ్ టు ఐడ్రీమ్ కెరీర్ పాత్. FBO ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించి 2017 క్వశ్చన్ పేపర్ నేను పేపర్ 1ని అనాలిసిస్ చేస్తున్నాను. అందులో భాగంగా సెకండ్ పార్ట్లోకి వచ్చాము. ఇందులో 11th క్వశ్చన్ నుంచి 20th క్వశ్చన్స్ వరకు మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. గిర్గలాని కమిటీ ఏదైతే ఉందో గిర్గలాని కమిటీని దేనిని పరిశీలించడానికి ఏర్పాటు చేశారు లేదా నియమించారు? గిర్గలాని కమిటీ వాజ్ అపాయింటెడ్ టు ఎగ్జామిన్ వాట్? దేనికి పరిశీలించడానికి? రాజకీయ పార్టీల పాత్రను పరిశీలించడానికా, లేదా రైతుల ఆత్మహత్యలను పరిశీలించడానికా, లేదా ఇదే జీవో ఏదైతే ఉందో వయలేషన్ ఆఫ్ 610 జీవోని పరిశీలించడానికా, లేదంటే తెలంగాణ మిగులు నిధులు సర్ప్లస్ ఫండ్స్ ఆఫ్ తెలంగాణ ఈ వీటిని పరిశీలించడానిక? ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. సమాధానం చూస్తే ఏదైతే జీవో 610 ఉందో దీన్ని ఉల్లంఘించినందుకు, దీన్ని వయలేట్ చేసినందుకు గాను ఈ కమిటీ అయితే పరిశీలించింది. స్థానికులు ఎవరైతే ముల్కీలు ఉంటారో వీళ్ళకి ఉద్యోగాల్లో జరిగిన అన్యాయాలను అరికట్టడానికి 1985లో తీసుకొచ్చింది జీవో. 1985లో స్థానికులు ఎవరైతే ముల్కీలు ఉంటారో వాళ్ళకి ఉద్యోగాల్లో జరిగిన అన్యాయాలను అరికట్టేందుకు ఈ జీవో తీసుకురావడం జరిగింది. అమలులో జరిగిన ఉల్లంఘనలపై విచారణ జరిపేందుకు జేఎం గిర్లానీ కమిషన్ 2001లో నియమించారు. గిర్లానీ కమిషన్ ఎప్పుడు? 2001. ఎందుకు? ఎవరైతే ముల్కీలు ఉన్నారో వీళ్ళకి ఉద్యోగాలు అన్యాయం జరిగిందంట, మరి దీన్ని అసలు మీరు పరిశీలించండి అని చెప్పి ఈ జీవో ఏదైతే జీవో ఉందో 610 అని జరిగింది. ఓకే, మరి రిమైనింగ్ ఎందుకు ఆన్సర్స్ కాదంటే, మిగులు నిధులు ఏదైతే సర్ప్లస్ ఫండ్స్ ఉన్నాయో వాటి కోసం భార్గవ కమిటీని, అదేవిధంగా రాజకీయ పార్టీల రోల్స్ లేదంటే ఆత్మహత్యలు ఈ సంబంధించి ఈ కమిటీకి సంబంధం లేదు. ఇక సెకండ్ క్వశ్చన్ చూడండి. దేశంలోనే అరుదైన గోదాదేవి ఆలయం ఈ కింది ప్రదేశాలలో ఎక్కడ కలదు? వేర్ ఈస్ ద కంట్రీస్ రేరెస్ట్ గోదాదేవి టెంపుల్ లొకేటెడ్? విభజన పూర్వపు నల్లగొండ జిల్లా పానగుల్లులో, లేదా విభజన పూర్వపు ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో, విభజన పూర్వపు మెదక్ జిల్లా గజ్వేలలో, విభజన పూర్వపు రంగారెడ్డి జిల్లా ఏదులబాదులో. అంటే ఏపీ ఏదైతే విభజన ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఏ జిల్లాలో ఈ దేవాలయం ఉండేది? దేశంలోని అరుదైన దేవాలయం. ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే విభజన పూర్వపు రంగారెడ్డి జిల్లా ఏదైతే ఏదులబాదు ఇందులో కలదంట. ఇది ఇప్పుడు ప్రెసెంట్ అయితే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాగా ఉంది. దీనికి పూర్వం ఏంటి రంగారెడ్డి జిల్లాలో ఇది ఉండేది, కానీ ఇప్పుడు కొత్తగా ఏదైతే కొత్త జిల్లా మేడ్చల్ మల్కాజ్గిరి ఉందో ఈ జిల్లాలో గట్కేసర్ సమీపంలో ఏదులబాదులో శ్రీ ఆండాల్ గోదాదేవికి అంకితం చేయబడిన ఇది అరుదైన ప్రాచీన దేవాలయం. ఓకే, మరి పానగులలో ఛాయ సోమేశ్వర స్వామి ఆలయం ఉంది. సత్తుపల్లి గజ్వేల్ ప్రాంతంలో ఇలాంటి ప్రత్యేకమైన ప్రాచీన గోదాదేవి ఆలయం లేదు. ఇక్కడ ఇటువంటివి ఏదైతే ఈ ఆలయాల గురించి ఉన్నాయో దీని గురించి క్వశ్చన్స్ అడగడం కూడా జరగవచ్చు. అంటే తెలంగాణలో ఫర్ సపోజ్ కొన్ని ఇక్కడ జిల్లా పేర్లు ఇవ్వడము, ఇక్కడ దేవాలయాల పేర్లు ఇవ్వడము, జతపరచండి అంటారు, మ్యాచ్ ది ఫాలోయింగ్ అంటారు. ఇలా కూడా అడిగితే ఆస్కారం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. తెలంగాణ వారు గర్వించదగ్గ ఫోటోగ్రాఫర్ ఎవరు? హూ అమాంగ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద వెల్ నోన్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ తెలంగాణ? ఒక ప్రఖ్యాత లేదంటే ప్రసిద్ధ ఎవరు? మహమ్మద్ మియా, ముప్పల్ల లక్ష్మణరావు, రాజన్ బాబు, శంకర్ జయకిషన్. ఎవరో తెలిస్తే మీరు కామెంట్లో ఆన్సర్ చేయొచ్చు. ఆన్సర్ వచ్చేసి రాజన్ బాబు.
ఎవరైతే బి రాజన్ బాబు ఉన్నారో ఈయన తెలంగాణకు చెందినటువంటి అంతర్జాతీయ ఖ్యాతి గడించిన ప్రముఖ పిక్టోరియల్ ఫోటోగ్రాఫర్. మరి రిమైనింగ్ ఎవరైతే ఉన్నారో ముప్పాల లక్ష్మణరావు గారు, లేదంటే శంకర్ జయకిషన్ బాలీవుడ్ సంగీత దర్శకులు వీళ్ళు. అదేవిధంగా మొహమ్మద్ మియా, వీరెవరు కూడా తెలంగాణ చెందిన ప్రసిద్ధ చిత్రకారులు అయితే కాదు, ఫోటోగ్రాఫర్స్ అయితే కాదు. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలో దత్తాత్రేయ స్వామి ఆలయం ఎక్కడ ఉంది? ఎక్కడ కలదు? వేర్ ఈస్ ద దత్తాత్రేయ స్వామి టెంపుల్ లొకేటెడ్ ఇన్ తెలంగాణ? గజ్వెల్, మందని, మక్తల్ లేదా ముక్త్యాల? ఎక్కడ? చూడండి, దగ్గర పదాలు ఇవ్వడం జరిగింది మనల్ని ఆస్పిరెంట్స్ ని కన్ఫ్యూజ్ చేయడానికే. ముక్తల్ లేదా మక్తల్, ముక్త్యాల రెండు దగ్గరగా ఉంటాయి. చూడండి ఆన్సర్ మక్తల్. అందుకే ముక్త్యాలు కూడా ఆప్షన్ ఇవ్వడం జరిగింది. సో యాస్పిరెంట్స్ ఇటువంటి వర్డ్స్ సిమిలర్ దగ్గర ఉంటాయి, వాటిని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇటువంటి ఉన్నప్పుడు ప్రశ్నలు అడగడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. తెలంగాణలో అయితే ముక్తల్ నారాయణపేట జిల్లాలో ఉంది. దత్తాత్రేయ స్వామి ఇక్కడైతే ప్రసిద్ధి చెందిందనమాట. ఇక్కడ శ్రీ వల్లభ మహా సంస్థానం కూడా ఉంది. ఓకే, మరి రిమైనింగ్ ఏదైతే ఉందో మందానిలో గౌతమేశ్వర స్వామి ఆలయము, ముక్త్యాలలో కోట భవనాలు, గజ్వేల్ ఇతర ప్రాజెక్టులు ప్రసిద్ధి చెందింది. అయితే ఈ దత్తాత్రేయ స్వామి ఆలయం ఎక్కడుంది? కేవలం మక్తల్లో మాత్రమే ఉంది. నెక్స్ట్, భారతదేశంలోనే అరుదైనదిగా భావిస్తున్న డైనోసార్ శిలజం ఎక్కడ దొరికింది? మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల సరిహద్దులోనా, లేదంటే నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల సరిహద్దులో, ఖమ్మం, నల్గొండ జిల్లాల సరిహద్దులో, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల సరిహద్దులో? ఎక్కడ ఈ డైనోసార్ శిలజం దొరికింది? ఆన్సర్ వచ్చేసి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల సరిహద్దులో దొరికింది. ఏంటిది? ఉమ్మడి ఆదిలాబాదు లేదా కరీంనగర్ జిల్లాల సరిహద్దులో ఎక్కడ? యమనపల్లి వద్ద. ఎప్పుడుది? సుమారు 16 కోట్ల ఏళ్ల సంవత్సరాల నాటి కోటసారస్ యమనపల్లియోనిస్ అనే డైనోసార్ శిలాజాలు ఇక్కడ కనుగొన్నారంట. ఓకే, ఇంకా రిమైనింగ్ అన్ని కూడా ఈ జొరాసిక్ యుగానికి చెందిన శిలాజాలు అయితే దొరకలేదు ఇక్కడ. జొరాసిక్ యుగానికి సంబంధించి డైనోసార్ శిలాజాలు. నెక్స్ట్, ఘంటసాల గానం చేసిన భగవద్గీతకు సితార వాయించిన తెలంగాణ కళాకారుడు ఎవరు? ఐడెంటిఫై ద తెలంగాణ ఆర్టిస్ట్ హూ ప్లేడ్ సితారా ఇన్ ద భగవద్గీత సంగ్ బై ఘంటసాల. మిట్ట జనార్దన్, రవిశంకర్, పూర్ణచందర్, తిరువయ్య. ఎవరో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇక ఆన్సర్ వచ్చేసరికి మిట్ట జనార్దన్. పండిట్ మిట్ట జనార్దన్ గారు ప్రసిద్ధ సిత్తర్ విద్వాంసులు అనమాట. ఘంటసాలగా ఏదైతే మనకి ఈ పాట దీన్ని చేశారో భగవద్గీత రికార్డులలో సితార్ వాయిద్యం అందించింది ఇతనే, ఈ భగవద్గీత సంబంధించి. ఇక రిమైనింగ్ ఎవరైతే పండిట్ రవిశంకర్ గారు ఈ నిర్దిష్ట తెలుగు భగవద్గీతలో వాయించలేదు, గుర్తుపెట్టుకోవాలి. ఇక పూర్ణచందరు, తిరువయ్య సరే వీళ్ళైతే దీనికి సంబంధించిన వాళ్ళు కాదు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, అబ్దుల్ కలాం పేరును తల వెంట్రుకపై రాసి గిన్నిస్ బుక్కి ఎక్కిన సూక్ష్మ కళాకారుడు. ఇది కరెంట్ అఫైర్స్ కింద రావచ్చు. అంటే 2017లో కరెంట్ అఫైర్స్. ఇది జస్ట్ మీకు చెబుతున్నా, అంటే ప్రశ్నలు ఏ విధంగా అడుగుతున్నారో చూడండి. ఇది మన ప్రశ్నలకు అనిపించుకోవచ్చు, కానీ ఇక్కడ అబ్దుల్ కలాం గారి పేరుని, ఎందుకంటే మనకి ప్రామినెంట్ పర్సన్ మన దేశంలో, ఈయన ఒక పేరును తల వెంట్రుకపై రాయడం వల్ల ఆయన గిన్నెస్ రికార్డ్ సాధించారు. కాబట్టి ఇది అప్పుడు వార్తల్లో ఉంది, ఇది అప్పుడు కరెంట్ అఫైర్స్. అదే విధంగా ఇప్పుడు కరెంట్ అఫైర్స్ మనం అన్ని విధాలు కూడా చదవాల్సింది. సో మీది ఒక ఎగ్జాంపుల్ అనమాట, అంటే క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారు అనేది. చూడండి, ఎవరు అంటే సుద్దాల అశోక తేజ, దాసి సుదర్శన్, బి సుధాకర్, లేదంటే మంజుపల్లి విద్యాధర్. ఎవరు అంటే దాసి సుదర్శన్ అయితే చేశారంట.
ఈయన నల్లగొండ జిల్లాకు చెందిన మైక్రో ఆర్టిస్ట్ అనమాట. నెక్స్ట్, తెలుగులో లలిత గీతాలపై పరిశోధన చేసిన తెలంగాణ రచయిత ఎవరు? మునుగాల కొండలరావు, డాక్టర్ అందెశ్రీ, కాపు రాజయ్య, వడ్డేపల్లి కృష్ణ. ఎవరో తెలిస్తే ఆన్సర్ చేయండి కామెంట్లో. ఎవరు? వడ్డేపల్లి కృష్ణ గారు అంట. వడ్డేపల్లి కృష్ణ గారు తెలుగు లలిత సంగీతం మీద ఎంతో లోతైన పరిశోధన చేసి పిహెచ్డి కూడా ఈయన పొందారు. మరి రిమైనింగ్ వాళ్ళు డాక్టర్ అందశ్రీ గారు స్వర్గీయులు, మన తెలంగాణ ఏదైతే ఉందో గేయ రచయిత, జయ జయ హే తెలంగాణ గేయ రచయిత. ఇక కాపు రాజయ్య గారు చిత్రకారుడు. వీళ్ళకి ఎటువంటి ఈ లలిత గీతాలకు సంబంధించి సంబంధం లేదన్నమాట. ఇక 19th క్వశ్చన్, తెలంగాణలో అపర పతంజలిగా పేరుగాంచిన గోపాలపేట సంస్థాన ప్రభువు ఎవరు? శ్రీ రామచంద్రాచార్యులు, వీర రాఘవాచార్యులు, శ్రీ బొక్కపట్నం రాఘవాచార్యులు, కస్తూరి రంగాచార్యులు. ఎవరు? కస్తూరి రంగాచార్యులు. ఈయన వనపర్తి గోపాలపట్నం ఏదైతే గోపాలపేట సంస్థానం ఉందో దీనికి చెందినటువంటి రంగాచార్యులు గారు ఈ సంస్కృతంలో ఈ సాంస్క్రిట్లో గొప్ప పండితులు అనమాట. దానికి గాను అపర పతంజలిగా కీర్తిస్తారు ఈయన్ని. మీరు రిమైనింగ్ వాళ్ళు అయితే దీనికి సంబంధించిన వారు అయినా సరే అపర పతంజలికి ఏదైతే బిరుదు ఉందో ఈ కస్తూరి రంగాచార్యులు గారిదే. ఇక లాస్ట్, తెలంగాణలో ప్రజా గాయకులుగా పేరుగాంచిన ఈ క్రింది వారిలో ఎవరు జ్ఞాపకాలు అనే గ్రంథం రచించారు? తెలంగాణలో ప్రజా గాయకులుగా పేరుగాంచిన ఈ క్రింది వారిలో ఎవరు జ్ఞాపకాలు అనే గ్రంథం రచించారు? ఎవరు? సుద్దాల అశోకతేజ, లేదా జయరాజ్, లేదంటే గద్దర్, లేదంటే దేశపతి శ్రీనివాస్. ఎవరో తెలిస్తే కామెంట్ చేయండి. ఎవరు? జయరాజ్. తెలంగాణ ఉద్యమం జరిగింది కదా, ఆ తెలంగాణ ఉద్యమంలో ఈయన ప్రజలను ఇంకా అవగాహన కల్పించేందుకు, చైతన్యపరిచేందుకు ఈయన జ్ఞాపకాలనే గ్రంథం రాయడం జరిగింది. ఓకే, ఆయన అనుభవాలతోనే. సో మీకు FBO 2017లో పార్ట్ 1లో అయితే 10 క్వశ్చన్స్ చెప్పాను. ఇక పార్ట్ 2లో 11 to 20 క్వశ్చన్స్ చెప్పాను. ఇట్లా మీకు మొత్తం 100 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 100 క్వశ్చన్స్ కూడా నేను మీకు ఇంకొక 8 పార్ట్స్లో చెప్తాను. వీలైతే పేపర్ 2 కూడా నేను అనాలిసిస్ చేస్తాను. సో ఈ విధంగా మీరు ఈ వీడియోస్ మీరు చూస్తూ ఉండండి, మిస్ అవ్వకుండా. అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోట్ జరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.